నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో దీనిపైన ఇప్పటికే ఓయూ విద్యార్థులంతా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో నిజంగా 420 మేనిఫెస్టోనా కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. సో 420 వాళ్ళకి హామీలు కూడా 420గానే కనిపిస్తాయి. ఇప్పుడు ప్రతి గల్లీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యల యొక్క పరిష్కారం కోసం ఆయా స్థానాల్లో లోకల్ బాడీ ఉంటే లోకల్ బాడీ, పైకి వస్తే కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్లకి, లేకపోతే మండలాలు ఉంటే మండలాలకి, జిల్లాల స్థాయిలో ఉంటే జిల్లాలలో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఆయా పాలనా వర్గాలు అనేటటువంటివి ఏడ సమస్యలు ఉంటారో జరుపుకుంటూ పోతారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఈరోజు తెలంగాణలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఫలానా ఒక బస్ ట్రాన్స్పోర్టేషన్ కావాలనుకో, అదొక సమస్య ఒక కాలనీకి లేదనుకుందాం, సమస్య తీర్చడం కూడా ఒకటే కదా, అది హామీ అనే అంటాం కదా. నేను అంటుంది ఏంటిది అంటే ఏదైనా చెప్పింది చేయలేదు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు ఒకటైతే మరి ప్రపంచంలోనే మీకంటే 420 గాలు ఓడలేడు కదా. 2014 తీసుకున్నా, 2018 తీసుకున్నా, మూసిని ప్రక్షాళన చేసి ఊటతో ఇట్లా తాగేటట్టు చేస్తామన్నాడు. ఒకసారి తాగరాదు పోయి అయిపోతుంది కదా, 10 ఏళ్ళు అయిపోయింది, నువ్వు మాట మీద నిలబడి నువ్వు 420 కానీ కాగు గిట్ట అంటే పోయి తాగు అయిపోతుంది కదా, ఓకే ఇంకోసారి నోరు తెరవకుంటున్నాను అవుతావు. ఇవన్నీ ఏంటిది అని అంటే మొన్ననే నెల రోజుల కంటే ముంగట వీళ్ళ యొక్క పరిపాలన నచ్చకనే వీళ్ళని ఇంటికి పంపించారు. వీళ్ళ యొక్క నైజం మార్చుకోవాలి అనేటటువంటి ఒక దాంతోటే కదా. కానీ మార్చుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు సంవత్సరంలో ఇస్తామనేటటువంటి కొలువుల్ని కూడా ఇప్పుడే చెప్పి తర్వాత మేనిఫెస్టోలు ఇవన్నీ చేసేటటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తామనేటివన్నీ 420 అనేటటువంటి అనే దాంట్లో వారి యొక్క కుటిల బుద్ధి తప్ప ఇంకోటి ఏమైనా కనిపిస్తుందా నేను అడుగుతున్నాను. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. సో ఏం చెప్తారు? ఆల్రెడీ మీకు చెప్పారు కదా, వాళ్ళు మమ్మల్ని కూడా గమనిస్తారు, మేమేం కాదనట్లేదే. ప్రజలు మమ్మల్ని కూడా గమనించరు కాబట్టే పట్టం కట్టినరు, నిన్ను కూడా గమనించిండ్రు కాబట్టే నేను చెట్టు కట్టేసినంత పనిచేసినారు. ఆయన నువ్వేందంటే ఇట్లా ఇట్లా అనుకొని ఇచ్చుకొని ఆయన కూడా నోరు అవుతలే, నెక్స్ట్ నోటికి చేపలర్ వేస్తారు ప్రజాస్వామ్యబద్ధంగానే. ఎందుకనంటే అందులో అది నోరు లెక్క మాట్లాడుతాడు, మోరు లెక్క మాట్లాడుతుండు కాబట్టి. ఎందుకంటే మీరు గతంలో చేసినటువంటి పరిపాలన మొత్తం కూడా ప్రజల్లో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పంది కొక్కులు లెక్క వేసిండ్రు, పంది కొక్కు లెక్కనే వేసారు. ఆఖరికి పసిపిల్లల మధ్యాహ్న భోజనం బుక్కల కాడికి దోసుకుతిన్నటువంటి దొంగలు 420 గాలు ఇచ్చిన మాట మీద ఏ రోజు నిలబడలేనటువంటి అంశాలు. ఒక ఉదాహరణ చెప్తే మరి ఇచ్చిన మాట మీద నిలబడది ఉంటే మీరే ఎప్పుడు 420 ఎవరైతారు? 420 ఎవరైతే మీరు చెప్పాలి. ఎరువులు అనేటటువంటి మీకు ఇయనికనే పుట్టినట్టున్నా ఇక ఎరువులు ఇప్పటిసంది ఫ్రీ, ఎన్ని లక్షలు అవుతాయో కానీ లక్షలకు సంబంధించి ఇప్పటి నుంచి మీకు వస్తాయన్నారు. ఇమీడియట్గా పాలాభిషేకాలు చేశారు, తర్వాత వచ్చినాయా? మరి మీరు చెప్పురు 420 ఎవరో. అట్లా నేను 1,00,000 చెప్తీగా ఇక రోజుకొక 420 కథనే, రోజు 420 కథనే నడిచింది తప్ప పరిపాలన ఏడా నడిచింది? కొలువులు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? విద్యాలయాలు కడతామన్నారు, కట్టినరా? కనీసం ఒక సంక్షేమాలు ఉనుకని అందరికి అందినటువంటి పరిస్థితి ఉండేనా? ఆఖరికి అధికారుల పరిపాలన క్షేత్రస్థాయిలోకి వచ్చినటువంటి ఏ రోజైనా మనం చూసినామా? కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది, 2 లక్షల రుణమాఫీ అన్నది, రైతు బంధు అన్నది. సో ఎందుకు అధికారంలోకి వచ్చి 20-25 రోజులు అయినా కూడా ఎందుకు ఇంతవరకు వాటిని వేయలేని పరిస్థితి, వాటిని రుణమాఫీ చేయలేని పరిస్థితి ఏంటంటూ వాళ్ళు కామెంట్ చేస్తారు, ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 గ్యారంటీలని మేము వచ్చినటువంటి 100 రోజుల్లో నెరవేరుస్తాం అని అన్నామా లేదా? ఎన్ని రోజులైంది కదా? 100 రోజులు కాలే కదా. ఆ చదువుకొని అనుకోయి చెప్పురి, చదువుకున్నట్టు డ్రామాలు చేసే డ్రామారావుకి చెప్పురి. తెలివి ఉన్నోడైతే అంటే ఇవన్నీ చదువుకున్న ఏంటంటే కపట బుద్ధి కదా. ఈ చదువును అనేటటువంటిది ఏంటంటే వనరులను కొల్లగొట్టి స్వార్థం కోసం సంపాదించుకొని ప్రజల్ని మోసం చేయడానికి వాడేటోడు ఒకడు ఉంటాడు. చదువుకున్న వాళ్ళు 2 రకాలు ఉంటారు. నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేటోడు ఒకడు ఉంటాడు. ఆ చదువుని మొత్తం నా స్వార్థం కోసమే అనేటటువంటి అంశంతో వాడుకుంటా ప్రజల్ని మోసం చేసేటోడు ఇంకోటి ఉంటాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 100 రోజులు కాకంటే ముంగండే కాలుగాలిన కోతుల్లోకి ఎగురుతున్నటువంటి మీరు అసలు ఇచ్చినటువంటి హామీ 2014-10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చేయలేనటువంటి పరిస్థితి ఉండే కదా. మీరు జవాబు చెప్పారు, మేము చెప్తాం, కానీ మేము ప్రజలకు చెప్తాం జవాబులు. 420 గాలకు మేము ఎందుకు చెప్పాలి? మేము జనాలకు చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది కేటీఆర్ మాటలు. సో నిజంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? అది మాకన్నాడా వాళ్ళ గురించి అన్నాడు. పార్లమెంట్ ఎన్నికల కల్లా అలా పార్టీ అనేది ఉనికే లేకుండా పోతుంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు కదా, ఉనికేంది జాతీయ స్థాయిలో తీసుకుపోతారు కదా పార్టీని. బీఆర్ఎస్ అనేటటువంటిది ఇక రానున్నటువంటి కాలంలో ఇన్ని రోజులు అధికారంలో వస్తున్నాం అనేటటువంటి ఒక కలర్ సినిమా చూపించిండ్రు. కానీ ఇప్పుడు జనాలకు తేటతెల్లం అయిపోయింది.
వాళ్ళు రానున్నటువంటి ఎన్నికల కలనే వాళ్ళు ఎక్కడ కనుమరుగు అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చేష్టలు కూడా అట్లనే ఉన్నాయి. ఒక బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షం ఏం చేయాలి, ఏదైనా ప్రభుత్వం సంక్షేమాలు ఇస్తుంటే దాన్ని స్వాగతించాలి. ఫస్ట్ స్వాగతించిన తర్వాత దాంట్లో ఏమైనా లోతుపాట్లు ఉన్నాయనుకోండి ఎత్తి చూపించారు. కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకొని వచ్చి 420 అని చెప్పి చేతికి ఇట్లా పెట్టి 420 అని గుర్తు చూపించినంత మాత్రాన ఆ చేతితోటే 420 కాలని చెంప మీదకి కొట్టినాం నెల ముంగట. ఏ చేతి మీదనైతే నువ్వు రాసినావో ఆ చేతితోటే ప్రజలు ఆ చేతిని వాడే ఆ చేతి మీదనేమో ఓటు గుద్దిరు, ఆ చేతితోటేమో మీ దౌడ వల్ల కొట్టిరు. సో ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. చేతు జోలికి వస్తే ఏమవుతుంది, అంటే ఇదే నీ నెత్తి మీద పడే భస్మాసుర హస్త్రం అవుతుంది. కాబట్టి అవినీతి చేసినటువంటి మీరే విర్రవీగిపోతుంటే ఈరోజు ధర్మం దిక్కు నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజల గురించి పాటుపడుతున్నటువంటి మా పార్టీ మేమెట్లుండాలి? అక్కడికైనా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు లైన్లు దాటనిక ఉండొద్దు. మీరు నిజాన్ని ప్రజల్లోకి చేరవేసేటటువంటి విషయాలు చూడండి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేటటువంటి విషయాలను చూడండి. ఎవరో గాలికి వదిలినంత మాత్రాన వేరేది కాదు, మన యొక్క చిత్తశుద్ధి పనిలో చూపండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ ఆదేశించడం జరిగింది.